నమస్తే సార్. నమస్తే మేడం. ఎలా ఉన్నారు? ఫైన్ ఫైన్ మేడం. మంచిగానే ఉన్నారు, యాక్టివ్గా కనిపిస్తున్నారు. సూపర్ ఉన్నా మేడం. సో రీసెంట్గా నిన్న నైట్ 1 o'clockకి లావణ్య గారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నారు. ఓకే. చనిపోలేదు, ఇప్పుడు ప్రెజెంట్ ప్రెస్ మీట్లో ఉన్నారని చెప్పేసి విన్నాను. అంటే ఈ కేసుని మీరెలా చూస్తారు? అర్థం కాని విషయం ఏంటంటే తనకి ఏం కావాలి అసలు? ఈ కేసు త్రూ తనకి ఏంటి? డబ్బులు కావాలా, రాజ్ తరుణ్ కావాలా, ఫేమ్ కావాలా? ఒక విధంగా చెప్పాలంటే మొత్తం యూట్యూబ్లో అన్నిట్లలో ఛానల్స్లో ఇచ్చేయడం, కాల్ రికార్డ్స్, ప్రతి కాల్ రికార్డ్ బయట పెట్టేస్తుంది. సో మీరు దీన్ని ఎలా చూస్తారు? ఇక్కడ మనం ఫస్ట్ ఈ కేసుని కొద్ది రోజుల నుంచి యూట్యూబ్లో కానీ ఛానల్స్లో కానీ అన్నిట్లలో ట్రోల్ చేస్తున్నారు. కానీ చాలామంది దీంట్లో మర్చిపోయిన అంశం ఏంటంటే వాట్ షీ వాంట్. అవును. అసలు ఆమెకి ఏం కావాలా, ఆమె దేని గురించి పోరాడుతుంది అనేది ఎక్కడ కూడా క్లారిటీ లేదు. ఓకే. ఆమె చెప్పిన కంటెన్షన్ని బేస్ చేసుకుంటే పెళ్ళి చేసుకుంటూ అని చెప్పేసి అంటుంది, ఇన్ ఇయర్స్ రిలేషన్షిప్లో ఉన్నామంటుంది, అబార్షన్ అయింది అంటుంది, రకరకాల అలిగేషన్స్ అనేది చెప్పింది. మేము ఇన్ ఇయర్స్ ఇట్లా ఉన్నాం ఇట్లా అని చెప్పేసి. రాజ్ తరుణ్ కూడా దాన్ని యాక్సెప్ట్ చేయడం జరిగింది. నేను ఇన్ని రిలేషన్స్ ఉన్నా 2017లో మేము బైండప్ అయిపోయినాం, మేము దూరం అయిపోయినాం. అయిపోయిన తర్వాత ఆమె వేరే అతన్ని లవ్ చేసింది, ఆయన పెళ్లి చేసుకుంటలేడని చెప్పేసి సో పోలీస్ స్టేషన్లో, గుంటూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ పెట్టింది. దానికి సంబంధించిన ఎఫ్ఐఆర్ని కూడా చూపించడం జరిగింది. ఓకే ఓకే. ఇక్కడ వరకు బేస్ చేసుకుంటే ఇక్కడ లావణ్య గారు చేస్తున్న అలిగేషన్స్ ఏంటి? సో హీరోయిన్ తోటి రిలేషన్షిప్ ఉంది, సో రిలేషన్షిప్ వల్ల నన్ను దూరం పెడుతుండు, ఇట్లా అని చెప్పేసి అన్నది. ఇక్కడ ఒకవేళ రాజ్ తరుణ్ కనుక పెళ్లి చేసుకుంటే ఇది 498 పంచాయతీ ఇండియన్ పీనల్ కోడ్ ప్రకారం. ఇప్పుడు బిఎన్ఎస్ ప్రకారం సెక్షన్ 85 అనేది మనం దీన్ని డిస్క్లోజ్ చేసుకోవచ్చు. ఓకే. సెక్షన్ 85 ఏం చెప్తుంది? క్రుయాలిటీ బై హస్బెండ్ అండ్ హిజ్ రిలేటివ్స్ ఇది చెప్తుంది. అయితే ఒకవేళ పెళ్ళి చేసుకుంది, వాళ్ళకి సంబంధించిన ప్రూఫ్స్ ఉన్నాయి, సర్టిఫికేట్ ఉంది, ఇంకా ఏమైనా ఎవిడెన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి పోలీస్ వారు కనుక ఫైల్ చేస్తే 498 కేసు అవుతుంది. ఓకే. లేదు ఈమె హస్బెండ్ గురించి ఫైట్ చేసలేదు, ఆయనకు సంబంధించిన రిలేషన్ XYZ హీరోయిన్ వల్ల మాకు ఇబ్బంది అవుతుంది, ఆమెకు సంబంధించిన దానిపైన కేసు పెట్టాలనుకుంటే ఎటువంటి సెక్షన్ లేదు. ఓకే. రిలేషన్షిప్ ఎవరు ప్రూవ్ చేయాలా? రిలేషన్షిప్లో ఉన్న వాళ్ళు ప్రూవ్ చేయాలి. సో మేము ఈమెతో రిలేషన్షిప్లో ఉన్నాం. ఆమె ఎవరైతే హీరోయిన్ ఉన్నారో ఆమె ఎక్కడ కూడా డిస్క్లోజ్ చేయలేదు, మేము రిలేషన్షిప్లో ఉన్నామని డిక్లరేషన్ చేయలేదు. ఓకే. రాజ్ తరుణ్ కూడా ఎక్కడ డిక్లరేషన్ చేయలేదు, జస్ట్ ఆమె కో యాక్టర్ అని చెప్పేసి అన్నది. ఒకవేళ వాళ్ళ రిలేషన్షిప్లో ఉన్నా కూడా దాన్ని బేస్ చేసుకొని లావణ్య గారు డైవర్స్ తీసుకోవచ్చు, లేకపోతే దాని నుంచి పర్మనెంట్ ఆలిమనీ తీసుకోవచ్చు, లేకపోతే మీరు నిజంగా వైఫ్ అయి ఉంటే మీరు మెయింటెనెన్స్ తీసుకోవచ్చు. ఇవన్నీ సెక్షన్స్ అనేటివి మీకు అట్రాక్ట్ అవుతాయి. ఓకే. మీరు దీనిపైన కేసులు పెట్టవచ్చు. లేదు హస్బెండ్ కాదు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పి ఇన్ని రోజులు వాడుకొని నన్ను మోసం చేసిండు అని అంటే అది వేరే కంటెన్షన్. ఓకే. అది మోసం చేసిండు, లేకపోతే వాళ్ళు సెక్సువల్ రిలేషన్షిప్లో ఉన్నారు అని అంటే అది రేప్ కేసుకు దారితీస్తుంది. మళ్ళీ పెళ్లి చేసుకున్నాను మోసం చేసిన అనే ఒక కేసు, అంటే ఇంతకుముందు 493 అనేది ఒక ఐపీసీలో ఉంటుండే, ఆ కేసు కనుక మనం ఫైల్ చేస్తుండే. ఇక్కడ వాళ్ళు కూడా ఎక్కడ కూడా ఎలిగేషన్స్లో రేప్ కేసు కానీ లేకపోతే నన్ను మోసం చేసిన అనే కేసు కానీ ఎక్కడ కూడా పెట్టలేదు. ఇది కూడా కాదు. ఈ పాయింట్ని మనం వదిలేస్తే ఈ 2 పాయింట్లు అయినాయి. ఒకటి 498కి సంబంధించిన హస్బెండ్ అండ్ క్రూయాలిటీకి సంబంధించిన కేసెస్ అనేది ఎక్కడ కూడా లేదు, ఇక్కడ మోసం చేసిన అనేది కూడా ఎక్కడ కూడా లేదు. థర్డ్ క్వశ్చన్ వచ్చేసి ఆ రిలేషన్షిప్ ఒకవేళ ఉంది అని మనం అనుకున్నా కూడా దానికి సంబంధించిన సెక్షన్ అనేది ఎక్కడ కూడా లేదు. అడల్టరీ. ఓకే. ఒక వ్యక్తి ఇంకో వ్యక్తితోటి పరస్పర రిలేషన్ అనేది మెయింటైన్ చేసినప్పుడు, వాళ్ళ అంగీకారంతో మెయింటైన్ చేసినప్పుడు అది ఎక్కడ కూడా అఫెన్స్ కాదని చెప్పేసి క్లియర్లీ సుప్రీంకోర్టు ఇంతకుముందు ఉన్న ఐపీసీలో ఆ సెక్షన్ని రీపీల్ చేయడం జరిగింది. ఓకే. రీపీల్ చేసిన తర్వాత మళ్ళీ పర్సనల్గా ఇప్పుడు మళ్ళీ బిఎన్ఎస్ అంటే భారత న్యాయ సంహిత అనే మనకి ఒక కోడ్ వచ్చింది. ఆ యొక్క యాక్ట్ వచ్చిన తర్వాత దాంట్లో కూడా ఎక్కడ కూడా ఈ యొక్క సెక్షన్ కానీ లేకపోతే ఇట్లాంటికి సంబంధించిన అఫెన్స్కి బేస్ చేసుకొని ఎక్కడ కూడా సెక్షన్ లేదు. సో ఇక్కడ ఎక్కడ కూడా అలిగేషన్స్ అనేటివి ఒక బేస్ చేసుకొని అయితే ఇక్కడ కూడా వాళ్ళ అలిగేషన్స్ లేవు. లేనప్పుడు పోలీస్ దాన్ని
ఏ విధంగా ఎఫ్ఐఆర్ చేస్తారు, వాళ్ళ దగ్గర ఏం ప్రూఫ్లు ఉన్నాయి, కొట్టిండా అన్నాడు, దానికి సంబంధించిన మెడికల్ అంటే MLC మెడికల్ లీగల్ సర్టిఫికేట్ అని ఒకటి ఉంటుంది. ఆ సర్టిఫికేట్ అని ఏదైనా సబ్మిట్ చేసిరా, MLC చేయించుకొని ఎక్కడ గాయమైంది, ఆ గాయానికి సంబంధించిన తీవ్రత ఏంది, దానికి ఏమైనా స్టిచెస్ పడ్డాయా లేకపోతే ఏమైనా పర్సనల్ డ్యామేజ్ అయిందా అనేది బేస్ చేసుకుని MLC కనుక సబ్మిట్ చేస్తే దానికి సంబంధించిన గ్రేవియన్ తీసుకున్న మన దాన్ని బేస్ చేసుకొని ఆ సెక్షన్స్ పడతాయి. అవి ఎక్కడ కూడా సబ్మిట్ చేసినట్టు అనిపిస్తలేదు. ఓకే, పాత సంబంధించిన అబార్షన్ కానీ మిగతా కంటెన్షన్లకు వస్తే అవి ఎప్పుడైనా ఇద్దరి మధ్యలో అండర్స్టాండింగ్ తోటి తీసుకున్నారా, లేకపోతే బేబీ యొక్క ఫార్మేషన్ సరిగా లేదని అబార్షన్ అయిందా, లేకపోతే ఇంకెందుకు ఏ విధంగా అబార్షన్ అయినది అనేది ఇక్కడ కూడా క్లియర్గా మెన్షన్ చేయలేదు. లేకపోతే రాష్ట్ర ప్రెజర్ తోటి అబార్షన్ అయిందా, లేకపోతే ఇంకా XYZ ఎట్లా అయిందా అనేది ఇక్కడ కూడా చూపించలేదు. ఇంకోటి పెళ్ళయింది అనే విషయం అక్కడ చెప్తున్నారు కాబట్టి పెళ్ళయింది అని అంటే దానికి ఫోటో కథ కార్ఖానా. ఇంకొకటి ఇక్కడ పెళ్ళైంది అంటే మరి అమ్మాయి ఇంకొక అబ్బాయితో ఎలా రిలేషన్ పెట్టుకుంది, అండ్ ఆ అబ్బాయితో కూడా మీరే చెప్తున్నారు కేసు వేసింది పెళ్లి చేసుకోమని అని చెప్పేసి. ఇదంతా చూస్తుంటే అసలు ఏది క్లారిటీ లేకుండా అసలు ఈ టాపికే వేస్ట్ ఏమో అనిపిస్తుంది నాకు ఒక సిచ్యువేషన్లో. అంటే టాపిక్ అనేది ఇక్కడ మీరు ఒకసారి చూసుకుంటే ఒక బాధితురాలికి సంబంధించిన టాపిక్ అయితే ఇంత ఈ మీడియా ఎవరు హైలైట్ చేయలేదు. అవును, ఇట్లాంటి బాధితులు చాలా మంది ఉన్నారు ప్రపంచం మీద. మన తెలంగాణలో ఇంకెక్కువ ఉన్నాయి, మన దగ్గర ఇంకా ఫ్యామిలీ డిస్ప్యూట్స్ ఇంకెక్కువ నడుస్తున్నాయి కోర్టులో. అవును. సో ఇట్లాంటి బాధితులు 1,00,000 మంది ఉంటే ఇప్పటి వరకు కూడా ఎవరు కూడా హైలైట్ కాలేదు, ఎవరిని కూడా మీడియా లేదు. జస్ట్ బేస్డ్ ఆన్ ఒక ఫిలిం ఇండస్ట్రీకి సంబంధించిన ఒక ఆర్టిస్ట్, ఒక హీరో, ఆయన ఒక నేము ఫేము అనేది కొంతవరకు ఉన్నది కాబట్టి ఒక అమ్మాయి వచ్చి అలిగేషన్ చేసింది కాబట్టి ఇంతవరకు రచ్చలేస్తుంది. దీన్ని లీగలైజ్డ్గా ఏ పోలీస్ స్టేషన్లో అయినా సరే ఒక కేసు ఎఫ్ఐఆర్ అయ్యి ఒక నోటీస్ పోయినట్టు కానీ ఈ అలిగేషన్ సంబంధించిన ఒక ప్రూఫ్స్ కానీ ఏం కేసు పెడుతున్నారు మీరు? మోసం చేసిండా, లేకపోతే భర్త వేరే ఉమెన్ తోటి పోతుండా, లేకపోతే ఇంకా ఏం మీరు కోరుకుంటున్నారు? మెయింటెనెన్స్ ఇవ్వట్లేదా, చూసుకోవట్లేదా, ఏ కోణంలో మీరు కేసు పెడుతున్నారు అనేది ఇంపార్టెంట్. ఇక్కడ ఏ కోణం కూడా అర్థమవుతుంది. ఒకసారి ఇటు అంటుంది, ఒకసారి అటు అంటుంది, ఒకసారి ఇంకోటి ఏంటంటే తను MDM అనే ఒక డ్రగ్ తీసుకున్న దాంట్లో కేసులో జైలుకి వెళ్ళారు. జైలుకి వెళ్ళిన తర్వాత అది ఎట్లా వెళ్ళినారో ఆమె ఇంకొకరికి సేల్ చేస్తుంది అనే ఒక అభియోగంతో జైలుకి వెళ్ళారు. కన్జంప్షన్ చేస్తున్నట్టు కాదు. ఓకే, మీరు సేల్ చేస్తున్నారనే ఒక ఆరోపణతో లోపల పోయిన తర్వాత ఈ యొక్క అలిగేషన్స్ దాని తర్వాత అయినా ఇంట్లోనే మీరు ఉంటున్నారు, ఆయన ఇంట్లోనే అది చేస్తున్నట్టు మీకు సంబంధించింది ఒక ఏమంటారు లివింగ్ ఇన్ రిలేషన్షిప్ కావచ్చు, XYZ ఏదైనా కావచ్చు, మీరు అలా ఉంటున్నారు. ఇప్పటి వరకు 17 తర్వాత ఇప్పటి వరకు ఎటువంటి అలిగేషన్స్ కానీ ఇంకా ఇప్పటి వరకు కూడా ఎఫ్ఐఆర్ చేయడం కానీ లేకపోతే కంప్లైంట్ చేయడం కానీ మీరు ఇక్కడ పెళ్ళి అయింది ఈయన చూసుకోవడం కానీ ఎక్కడ కూడా అలిగేషన్ లేదు. ఇప్పుడు అలిగేషన్ చేస్తున్నంటే దాని ఇంటెన్షన్ వేరే ఉన్నట్టు అనిపిస్తుంది. ఓకే, సో ఫైనల్గా తనకి ఏం కావాలి అన్నది అయితే ఏం క్లారిటీ లేదు. ఓకే, నాకైతే ఫేమ్ ఏమో అనిపిస్తుంది సార్. అంటే ఈ మధ్య చాలామంది ఇప్పుడు కేశవ ఉన్నాడు పుష్పాలో చేసిన అతను, ఆయనపై కూడా ఒకటి వచ్చింది. ఆయన అంటే రీసెంట్గా తను నాకు ఫ్రెండే మాట్లాడాను నేను కాల్లో. ఏం జరిగింది అని అంటే అమ్మాయి వేరే అబ్బాయితో దొరికిందంట రూమ్లో. తర్వాత కేసు ఎవరిపై అయింది, పోలీస్ స్టేషన్ ఎవరు వెళ్ళారు, తిను. అంటే ఎలా అయిపోతుందంటే సార్ అమ్మాయిలు ఏమైనా చేయొచ్చు, బాయ్ని మాత్రం ఒక బ్లేమ్ చేసేస్తే అమ్మాయిల సైడే ఉంటుంది న్యాయం. ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఇంకేమైనా గర్ల్స్కి సంబంధించి ఏమైనా రావాలా? ఇప్పుడు మన సమాజం ఉంది, మన సమాజం ఎటువంటి సమాజం అంటే పురుషాధిక్య సమాజం. ఇంతకుముందు మన తాతల దగ్గర నుంచి మన తండ్రుల దగ్గర వరకు ఎక్కడ చూసుకున్నా సరే ఒక మేల్ డామినేషన్ అనేది ఉండే. అంతకుముందుకు సంబంధించిన ఒక అఫెన్సెస్ ఏ విధంగా ఉండే అంటే ఒక వైఫ్ని కిరోసిన్ పెట్టి తలగబెట్టడం, లేకపోతే ఉరేసేసేయడం, లేకపోతే ఆమెను అట్లే పెట్టి ఇంకో పెళ్లి చేసుకోవడం, లేకపోతే చిత్రవాదాలకు గురేయడం. ఒక ఆమె పెళ్లి చేసుకుందంటే మూసుకొని ఆ 4 ఒంటింటికి పరిమితం కావాలని ఒక ఇక్కడ నుంచి మన లా ఎట్లా డెవలప్ అయిందంటే ఒక ఉమెన్కి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది కల్పించాలి. ఇట్లాంటి వ్యవస్థల ఒక ఉమెన్ బతుకుతుంది, వాళ్ళకి ఈక్వాలిటీ రైట్ లేదు, ఆమె జాబ్ చేయనియరు, ఆమె ఏం చేయనియరు అనే ఒక ఈక్వాలిటీ ఆర్టికల్ 14 ఈక్వాలిటీ బిఫోర్ ద లా అంటే జెండర్ ఈక్వాలిటీని బేస్ చేసుకుంటే ఒక ఉమెన్ కూడా జాబ్ చేయొచ్చు, ఒక ఉమెన్ కూడా ఇట్లాంటి పోటీ చేయొచ్చు, లేకపోతే పరీక్షలు రాయొచ్చు, XYZ అనేది దాని నుంచి ఇటువంటి సెక్షన్స్ అనేది ఉమెన్ని ప్రొటెక్ట్ చేయడం కోసం డెవలప్ అయింది. అది ఇలా మిస్యూజ్ అవుతుంది, అమ్మాయిలు దాన్ని యూజ్ చేసుకుంటున్నారు అనొచ్చు.
చాలా వరకు మీరు అబ్జర్వ్ చేస్తే ఒక 100 కేసులు ఉమెన్కి సంబంధించిన ఫైల్ అయితే ఇప్పుడు 498 అరెస్ట్ లేదు, అరెస్ట్ తీసేసారు, ఓన్లీ నోటీస్ ఇస్తున్నారు. ఎందుకు ఇస్తున్నారు అంటే అప్ టు ఇప్పుడు లాస్ట్కి వచ్చే కన్విక్షన్లలో ఇక్కడ కూడా కన్విక్షన్స్ పడతలేవు హస్బెండ్ పైన. చాలా క్రూయాలిటీ ఉండి వాడు ఇష్టం ఉన్నట్టు బిహేవ్ చేసి ఆ అమ్మాయిని ఫిజికల్గా డ్యామేజ్ చేసి ఆమె హెల్త్ ఇంజురీ చేసి అనే సిచ్యువేషన్లో తప్పితే ఇక్కడ కూడా పనిష్మెంట్ పడతలేవు సరిగా. దాన్ని సుప్రీంకోర్టు పరిగణనకు తీసుకొని ఇక్కడ అరెస్టులు చేయొద్దు, చాలా వరకు ఒక 180 ఫాల్స్ కేసులు వస్తున్నాయి కాబట్టి వాళ్ళని హరాస్ చేయడానికి ఒక భర్త మీద ఫైల్ చేసి లేకపోతే అలా ఆడపడుచు మీద అమ్మ నాన్న మీద అత్త మామ మీద ఇట్లా ఫైల్ చేసి వాళ్ళని లొంగ తీసుకోవడం కోసం వీళ్ళు ఎట్లా చెప్తే అట్లా వినడం కోసం ఫైల్ చేస్తున్నారు అనే ఒక ఉద్దేశంతో అరెస్టులు అనేటివి తీసేసి 41 నోటీస్ ఇచ్చేసి వాళ్ళకి సంబంధించిన ఎక్స్ప్రెషన్ తీసుకొని కోర్టుకు పంపిస్తున్నారు. సో ఇట్లాంటి నేపథ్యంలో ఈ కేసెస్ అనేది ఎంతవరకు స్టాండ్ బై అయితే కంప్లైంట్ ఎవరైనా ఇవ్వచ్చు మన రాజ్యాంగంలో. ఓకే, మీరు ఎవరిపైన సరే ఒక కంప్లైంట్ ఇవ్వచ్చు, దాన్ని ఎఫ్ఐఆర్ చేయొచ్చు. ఎఫ్ఐఆర్ అంటే ఏంది? ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ మాత్రమే. ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ఇచ్చిన కంప్లైంట్ అభివృద్ధి చెందితే ఎఫ్ఐఆర్ అవుతుంది అది. ఆ ఎఫ్ఐఆర్లో ఉన్న కంటెంట్స్ మీరు పర్సనల్లీ ఇప్పుడు బిఎన్ఎస్లో బేస్ చేసుకుంటే ఒక కంప్లైంట్ నుంచి ఒక ఎఫ్ఐఆర్ కావాలంటే 14 days ప్రీ ఎంక్వైరీ అనేది కంపల్సరీ అనేది ఈ యొక్క లా చెప్తున్నది, బిఎన్ఎస్ చెప్తున్నది. బేసిక్ ఎంక్వైరీ లేకుండా ఒక ప్రైమా ఫేసి అనేది లేకుండా ఎఫ్ఐఆర్ ఎక్కడ కూడా చేయొద్దని చెప్తున్నది. ఆ బేసిక్ అనేది ఇక్కడ వాళ్ళ ఇన్వెస్టిగేషన్ ప్రీ ఇన్వెస్టిగేషన్ అంటే ఒక ఎఫ్ఐఆర్ చేయకముందు బేసిక్ ఇన్వెస్టిగేషన్ అనేది చేసిన తర్వాతనే ఎఫ్ఐఆర్ చేయాలని చెప్తున్నారు. దీంట్లో ఎంతవరకు వాస్తవాలు ఉన్నాయి అనేది పోలీసు వాళ్ళు చెప్పాలా. ఆ పోలీస్ ఇన్వెస్టిగేషన్లో ఒకవేళ వాళ్ళు ఇచ్చిన ప్రూఫ్స్ కనుక కరెక్ట్ ఉండి ఆమె కంటెంట్స్కి సపోర్ట్ చేస్తే ఇది ఎఫ్ఐఆర్ అవుతుంది. ఎఫ్ఐఆర్ అయితే ఆ ఏ కంటెంట్స్ ఉన్నాయి దాన్ని బేస్ చేసుకొని సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. బిఎన్ఎస్లో ఉన్న సెక్షన్స్ అట్రాక్ట్ అవుతాయి. ఆ సెక్షన్స్ అట్రాక్ట్ అయితే అది పనిషబులా, కాగ్నిజబులా, నాన్ కాగ్నిజబులా, బెయిలబులా, నాన్ బెయిలబులా అనే దాన్ని బట్టి ఆయన అరెస్ట్ చేయాలా, నోటీస్ చేయాలా అనేది పోలీసు వాళ్ళ మీద డిపెండ్ అయి ఉంటుంది. ఆమె రాసిన కంప్లైంట్లో ఉన్న కంటెంట్స్ డిసైడ్ చేస్తాయి. ఓకే, సో ఈ మధ్య సార్ అంటే మనం ముఖ్యంగా బాగా చూస్తుంది ఇల్లీగల్ రిలేషన్స్. ప్రతి దగ్గర ఒక రిలేషన్షిప్లో ఒక బ్రేక్ వస్తుంది లేదా ఏదైనా ప్రాబ్లం అవుతుంది, గొడవలు అవుతున్నాయి, డైవర్స్ వరకు వెళ్తున్నాయి అంటే ఇల్లీగల్ రిలేషన్. అబ్బాయి పెట్టుకుందానో అమ్మాయి, మ్యాక్సిమం అబ్బాయిలే పెట్టుకుంటారు ఇల్లీగల్ రిలేషన్. ఎందుకు అంటే దీనిపైన ఒక కరెక్ట్ ఏం లేదు అనా, ఏదైనా పనిష్మెంట్ అలా లేదనా? అంటే ఇప్పుడు కోర్టు వాళ్ళు ఏం చెప్పారు, ఇల్లీగల్ అది చేసుకోవచ్చు, ఎవరితో అయినా ఉండొచ్చు, ఇద్దరు మేజర్ అయితే ఇద్దరు ఉండొచ్చు. సో ఇది తప్పు కదా. అంటే ఒక భార్య నమ్ముకొని వచ్చిన తర్వాత మీరు వెళ్ళిపోయారు ఇంకొకరితో ఉన్నారు అంటే అది ఎంతవరకు చూడొచ్చు దాన్ని? అయితే ఇల్లీగల్ రిలేషన్షిప్లో మీరు మాట్లాడుతున్నప్పుడు ఎక్కువ అబ్బాయిలే చేస్తారని చెప్పేసి మీరు మెన్షన్ చేశారు. అవును, ఎక్కువ అబ్బాయిలు చేశారంటే అబ్బాయిలు ఎవరితో చేస్తారు? అమ్మాయిలు. కరెక్టే, అమ్మాయిలే. సరే, లాజిక్. అవునవును. ఇప్పుడు ఇక్కడ ఒక అబ్బాయి చేస్తుండు అంటే అక్కడ ఇంకొక అమ్మాయి ఉండాలి కదా. అవునవును. సో ఎక్కువ అనేది ఎక్కడ చెప్తారు, మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? సరే సరే, ఇద్దరు ఒక అబ్బాయి అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్లో ఉండడం ఎంతవరకు కరెక్ట్? ఓకే, అయితే ఒక అబ్బాయి అమ్మాయి ఇల్లీగల్ రిలేషన్షిప్ అనేది బేస్డ్ ఆన్ దేర్ ఇండివిజువల్ సిచ్యువేషన్స్. ఓకే, వాళ్ళ ఇండివిజువల్ సిచ్యువేషన్లో వాళ్ళకు సంబంధించిన పెళ్ళికి సంబంధించిన వైవాహిక జీవితంలో వాళ్ళు ఏమి ఎదుర్కొంటున్నారు, ఓకే, ఈక్వాలిటీ మిస్ అవుతున్నారా, లవ్ అండ్ ఎఫెక్షన్ మిస్ అవుతున్నారా, లేకపోతే మీ ప్రియారిటీస్ ఎక్కడ కేర్ చేయట్లేదా, లేకపోతే మీరు చేసుకున్న పర్సన్ అన్ఇంట్రెస్ట్గా చేసుకున్నారా, పేరెంట్స్ ఫోర్స్ అవుట్ చేసుకున్నారా, వేరియస్ రీజన్స్ ఉంటాయి దీనికి. ఈ రీజన్స్లో ఒక అమ్మాయి అబ్బాయికి ఒక ఇండివిజువల్ ఒక పెయిర్కి ఉన్న సిచ్యువేషన్స్ ఏంటనేది మనం క్లియర్ చేయలేం. దీంట్లో ఏదైనా కావచ్చు, రీజన్ ఇంపార్టెన్స్ కావచ్చు, లేకపోతే లవ్ అండ్ ఎఫెక్షన్ కావచ్చు, లేకపోతే వాళ్ళ ఇంట్లో పేరెంట్స్ డామినేషన్ కావచ్చు, లేకపోతే ఈమెకు ఫ్రీడమ్ లేకపోవడం కావచ్చు, లేకపోతే వాళ్ళు ఉంటున్న ఇల్లు నచ్చకపోవడం కావచ్చు, ఈమె సపరేట్ కావడం కావచ్చు, లేకపోతే అత్తమామ రెస్పాన్సిబిలిటీ ఈమెకి ఇష్టం లేకుండొచ్చు. ఓకే, ఈ వేరియస్ రీజన్స్ ఉంటాయి. ఈ రీజన్స్లో వాళ్ళు చేసుకున్న మ్యారేజ్ అనేది అరేంజ్డా లవ్వా అనేది డిసైడ్ చేస్తుంది ఒకటి. దాని తర్వాత వాళ్ళిద్దరి మధ్యలో ఇట్లా ఈ ఉన్న పాయింట్స్లో ఏ పాయింట్ వాళ్ళని ఇబ్బంది పెడుతుంది, వాళ్ళు దేనికి వేరేలోకి అట్రాక్ట్ అవుతున్నారు, వాళ్ళు అంతకుముందు రిలేషన్ ఉందా లేదా, అంతకుముందు వాళ్ళకి రిలేషన్ ఉండి ఉంటుంది,
పెళ్ళి కాకముందు కూడా అవును. వాళ్ళు ఏదో సందర్భంలో పెళ్లి చేసుకోలేక ఈయన ఎవరినో ఎక్స్వైజెడ్ చేసుకోవాల్సిన సిచ్యువేషన్, పేరెంట్స్ ఫోర్స్. జనరల్లీ అమ్మాయి ఏ అమ్మాయి అయినా సరే పేరెంట్స్ కాదని చెప్పి ధైర్యం చేసి అడిగేసే అమ్మాయిలు చాలా తక్కువ. పేరెంట్స్ మాటిని ఎవరో ఒకరికి చూపించేస్తే వీళ్ళని చేసుకోవడం అనేది అవును ఫస్ట్ నుంచి జరుగుతుంది. అది అవును. ఈ మధ్య వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మాకు సంబంధించిన లైఫ్ని మేము చూస్ చేసుకుంటాం, మా పార్ట్నర్ని, అవును, నాకు ఎవరు కావాలి వాళ్ళని నేను చూస్ చేసుకుంటా అని చెప్పేసి వాళ్ళకి సంబంధించిన ఇండివిజువల్ థాట్స్కి రిలేటెడ్గా ఎవరైతే ఉంటారో వాళ్ళని చేసుకుంటామని చెప్పేసి అంటున్నారు. అవును. ఈడ కొన్ని పేరెంట్స్ జరిగినాయి, కొన్ని విధాలుగా డైవర్స్కి వస్తున్నాయి. ఈడ వీళ్ళు చేసుకున్నాయి లవ్ మ్యారేజ్కి వచ్చేసరికి లవ్ ఎండ్ ఎక్కడ పెళ్లి దగ్గర ఎండ్ అయిపోతుంది. అవును. పెళ్లి దగ్గర ఎండ్ అయిపోయిన తర్వాత దాని తర్వాత హస్బెండ్ ఏం చేస్తాడు, ఈమెను చేసుకున్నందుకు ఈమెను ఒక విధంగా సాధాలు కాబట్టి వాడేం చేస్తాడు, పొద్దున్న నుంచి సాయంత్రం వరకు ఒక డ్యూటీ చేసి ఆ పైసలు సరిపోకపోతే ఇంకా స్విగ్గీ జొమాటో ఇంకేదైనా మిడిల్ క్లాస్ అయితే ఆ విధంగా, లేకపోతే ఇంకో విధంగా వాడు ఆమె చేసుకున్నందుకు సాధానికి XYZ ఎక్స్ట్రీమ్ లెవెల్ టైం స్పెండ్ చేసి హార్డ్ వర్క్ చేసి ఇంత సంపాదన. ఈ మధ్యలో వీళ్ళున్న రిలేషన్షిప్లు ఇచ్చిన టైం వాడు ఇవ్వకపోవడం, తర్వాత వానికి సంబంధించిన రెస్పాన్సిబిలిటీస్ బేస్ చేసుకొని టైం ఇవ్వకపోవడం, ఇట్లాంటివన్నీ ఏమవుతాయంటే నువ్వు ఇంతకుముందు ఇట్లా ఉండే దాని తర్వాత ఇట్లా తయారైనావు, సో నువ్వు సంథింగ్ వేర్ ఎల్స్ నువ్వు అటాచ్ అయ్యి నువ్వు, దానివల్ల నువ్వు నాకు ఇంపార్టెన్స్ ఇస్తలేవు. అంతకుముందు కూడా నేను కొన్ని కాల్స్ నేను చూసిన వేరే అమ్మాయితో మాట్లాడుతున్నావు అని అట్లా అలిగేషన్స్ రావచ్చు. లేకపోతే ఆ ఉమెన్కి సంబంధించిన ఫోన్ బిజీ వచ్చిందనో లేకపోతే ఇంకేదనో నమ్మకం లేని భర్త అలిగేషన్స్ చేయడము. ఇట్లాంటి అలిగేషన్స్ కన్నా నేను ఇండివిజువల్గా ఉండడమే బెస్ట్. నేను నా శాలరీ నాకు కూడా 1,00,000 వస్తుంది, ఆయనకు కూడా 1,00,000 వస్తుంది. ఓకే, నేను ఎందుకు ఇక్కడ బేర్ చేయాలి, నీ మాట ఎందుకు వినాలి, పొద్దున్న లేచి నీకు ఎందుకు ఛాయ్ పెట్టాలి, నేనేమన్నా పని మనిషినా, లేకపోతే ఇంకో XYZ నేను కూడా జాబ్ చేస్తాను, నువ్వు కూడా పెట్టు, నేను ఒక రోజు పెడతాను నువ్వు ఒక రోజు పెట్టు అనే ఒక స్టేజ్కి వచ్చింది. దీనివల్ల ఒక ఇల్లీగల్ రిలేషన్షిప్స్ కావచ్చు, లేకపోతే మ్యాట్రిమోనియల్ డిస్ప్యూట్స్ కావచ్చు, ఇట్లాంటివన్నీ పెరుగుకుంటూ వస్తున్నాయి. ఏదైతే ఉమెన్కి ఎడ్యుకేషన్ వచ్చిన తర్వాత వాళ్ళకి సంబంధించిన ఇండివిజువల్ గోల్స్ కానీ లేకపోతే ఇంకేమైనా కావచ్చు, వాళ్ళ రీచ్ కావడానికి ఇవన్నీ అడ్డొస్తున్నప్పుడు, వాళ్ళు ఎదిరించినప్పుడు ఇవన్నీ డిస్ప్యూట్స్ అనేటివి అరైజ్ అవుతుంటాయి. ఓకే, సరే. ఇంకొకటి, ఫిజికల్ రిలేషన్ సరిగ్గా లేదని కూడా డైవర్స్ తీసుకోవచ్చు కదా? తీసుకోవచ్చు అండి. ఇప్పుడు మ్యారేజ్ అనేది బేస్డ్ ఆన్ 3 పాయింట్స్. ఒకటి లవ్, ఇంకొకటి సెక్స్, ఇంకొకటి రిప్రొక్రియేషన్ ఆఫ్ చిల్డ్రన్. అయితే ఇక్కడ పెళ్ళిలో ఈ 3 ఇంపార్టెంట్. సో ఆ 3 ఏది లేకపోయినా సరే వాళ్ళు దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ తీసుకోవచ్చు. చాలామంది అమ్మాయిలు ఈ మధ్య కూడా ఫైల్ చేస్తున్నారు, పెళ్ళి చేసుకుంటున్నారు, మాకు ఎటువంటి సెక్షువల్ రిలేషన్షిప్లో మేము ఫుల్ఫిల్ అవ్వట్లేదు, మా డిజైర్స్ ఫుల్ఫిల్ అవ్వట్లేదు, ఈయన ఇంపార్టెంట్ ఉన్నాడు, లేకపోతే ఈయన చేయలేడు అని చెప్పి నేను డైవర్స్ తీసుకుంటా అని చెప్పి పిటిషన్స్ ఫైల్ చేస్తున్నారు. సో అక్కడ ఇప్పుడు తిండి అనేది ఎంత ముఖ్యమో, గాలి పీల్చుకునే ఎంత ముఖ్యమో అది న్యాచురల్ థింగ్. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వీడు పర్ఫెక్ట్గా లేనప్పుడు దాన్ని బేస్ చేసుకొని డైవర్స్ తీసుకుంటారు. జడ్జెస్ కూడా ఏం చేస్తున్నారు, కోర్టు కూడా ఏం చేస్తుంది అని అంటే వాడు నిజంగా ఇంపార్టెంటా, నాకు మెడికల్ రిపోర్ట్ కావాలి అని చెప్పేసి మెడికల్ ఎగ్జామ్కి ఎక్స్పర్ట్ ఒపీనియన్కి పంపిస్తారు. పంపించిన తర్వాత ఆ సంబంధించిన ఎక్స్పర్ట్ ఏం చేస్తాడు, ఈయన ఇంపార్టెంటా, నిజమా, ఎట్లా ఉన్నాడు, ఏం సంగతి అనేది పూర్తి స్థాయిలో టెస్ట్ చేసి దానికి రిపోర్ట్ ఇవ్వడం జరుగుతుంది. ఆ ఎక్స్పర్ట్ ఒపీనియన్ బేస్ చేసుకొని ఆయన ఇంపార్టెంటా లేకపోతే మెన్నా ఇంకా XYZ అనేది డిసైడ్ చేసి దాన్ని బేస్ చేసుకొని జడ్జి గారు డైవర్స్ ఇవ్వడమా లేకపోతే ఇవ్వకపోవడమా, లేకపోతే అది క్యూరబుల్ డిసీజ్, మందులు వేసుకుంటే సెట్ అవుతుందా అనే సిచ్యువేషన్ ఏదైనా ఉందా అనేది పూర్తి స్థాయిలో పరిశీలించి దాని మీద డిసైడ్ చేసుకోవడం జరుగుతుంది. ఓకే. సరే, ఇంకొకటి, ఇదే రిలేషన్షిప్లో ఇప్పుడు మ్యారేజ్ చేసుకుంటారు చాలామంది, అమ్మ నాన్న చెప్పిన వాళ్ళని చేసుకుంటారు, కానీ మ్యారేజ్ అయ్యాక కూడా పాస్ట్నే కంటిన్యూ చేస్తూ ఉంటారు. సో అలాంటప్పుడు ఎలాంటి కేసెస్ పెట్టవచ్చు, ఎలాంటి సెక్షన్స్ ఉంటాయి? అంటే ఇప్పుడు ఒక పెళ్ళి జరుగుతుంది,
అది అరేంజ్డ్ మ్యారేజ్ ఉండొచ్చు. అవును. అరేంజ్డ్ మ్యారేజ్లో ఇక్కడ సిచ్యువేషన్స్ ఏంటి అని అంటే, ఒక అబ్బాయి కానీ ఒక అమ్మాయి కానీ, అబ్బాయి కట్నం కాశవాడు అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకోవచ్చు. అమ్మాయి పేరెంట్స్ ఫోర్స్ తోటి ఏమీ చేయలేని పరిస్థితుల నిస్సహాయ స్థితిలో వాళ్ళకు సంబంధించిన ఆప్షన్ని ఆమె తిరస్కరించకుండా ఏదో విధంగా పెళ్ళికి ఒప్పుకొని చేసుకున్న తర్వాత ఆమెకు సంబంధించిన ఇంటెన్షన్ కానీ డిజైర్స్ కానీ ఇంకొక వ్యక్తి మీద ఉంటాయి. ఆ వ్యక్తికి సంబంధించిన ఆలోచనలు కానీ ఇక్కడ ఈయనతోటి మిస్ మ్యాచ్ అనేది అవుతుంది. ఈ అబ్బాయికి సంబంధించిన ఫీలింగ్స్ కానీ ఈమె కేర్ చేయకపోవడం, లేకపోతే వీళ్ళిద్దరి మధ్యలో ఒక బాండింగ్ అనేది వచ్చేంత వరకు ఇట్లాంటి ఇబ్బందులు అవుతాయి. ఇబ్బందులు అయిన తర్వాత కూడా ఆ అమ్మాయి డినే చేసి, లేకపోతే ఈ అబ్బాయి డినే చేస్తూ వాళ్ళకి సంబంధించిన పర్సనల్ ఇంటెన్షన్స్ బేస్ చేసుకొని అట్లా కనుక బిహేవ్ చేస్తే, ఈ యొక్క సిచ్యువేషన్లో ఉమెన్ చేస్తే దానికి సంబంధించిన ఫొటోస్ కానీ, లేకపోతే వాళ్ళు ఉంటున్న తీరు బట్టి కానీ, లేకపోతే కాల్ రికార్డింగ్స్ కానీ, లేకపోతే వీడియో రికార్డింగ్స్ కానీ, ఎనీ మెటీరియల్ ఎవిడెన్స్ దొరికితే వాళ్ళపైన చీటింగ్ కేసు వేసి వితిన్ 1 year లోపల అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్, అంటే చీట్ చేసి పెళ్లి చేసుకున్నారు అంటే 12(1)(c) ఆఫ్ హిందూ మ్యారేజ్ యాక్ట్ ప్రకారం వీళ్ళు ఆ పెళ్లి 1 year లోపల అయితే ఆ పెళ్లిని రద్దు చేసుకోవచ్చు. వాళ్ళకి సంబంధించిన ఏమైనా విషయాలు తెలిసినా, లేకపోతే కొందరు రోగాలు దాపెడతారు, లాంగ్ టర్మ్ అది అంటువ్యాధులు ఉంటాయి, లేకపోతే ఎయిడ్స్ ఉండొచ్చు, ఇంకో XYZ వ్యాధులు ఉంటాయి వాళ్ళకి, అవన్నీ డిస్క్లోజ్ చేయరు. డిస్క్లోజ్ చేయకుండా దాన్ని మనం పెళ్లి చేసుకుంటారు. పెళ్లి చేసుకొని దాని తర్వాత నాకు ఇట్లా ఉంది, లేకపోతే నువ్వు పడిసావు నాతోటే, నువ్వు జిందగీ భర్ నాతోటే ఉండాలి, ఇక నువ్వు విడిపోవద్దు, పెళ్లి చేసుకున్నాం బరాబర్ ఉండాలి నువ్వు, లేకపోతే ఇబ్బలు ఓడుతా అనే ఉద్దేశం మాట్లాడతారు. అట్లాంటి సిచ్యువేషన్లో వాళ్ళు ఏమైతే డిస్క్లోజ్ చేయలేదో, వాళ్ళకి వ్యాధులు ఉన్నాయా, లేకపోతే గర్ల్ ఫ్రెండ్ ఉందా, లేకపోతే ఇంకోటి ఉందా, వాళ్ళకి సంబంధించిన ఏమైనా మెటీరియల్ ఎవిడెన్స్ తీసుకొని వితిన్ 1 year లోపల కనుక కోర్టును అప్రోచ్ అయితే 12(1)(c) పెళ్ళిని రద్దు చేసుకోవచ్చు. లేకపోతే అటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు వాళ్ళ పర్సనల్ రిలేషన్స్లో బేస్ చేసుకుంటే అన్న అవుతాడు, లేకపోతే రిలేషన్ కూడా ఇంపార్టెంట్. ఇలా వాళ్ళు ఏమవుతారు వరుసకి, వరుస అనేది కూడా ఇంపార్టెంట్. కొన్ని వరుసలు బాబాయ్ వరుసలు కానీ, మిగతా వరుసలు ఏవి కానీ కొన్ని తీసేసింది కోర్టు. అటువంటి వరుసలు చేసుకున్నా, లేకపోతే పెళ్ళి జరిగేటప్పుడు ఆయన తాగి ఉండి కాన్షియస్నెస్ లేకుండా, లేకపోతే అమ్మాయి కాన్షియస్ లేకుండా, విల్లింగ్ అట్లాంటి సిచ్యువేషన్లో లేకుండా పెళ్ళి చేసుకుంది, లేకపోతే పేరెంట్స్ ఫోర్స్ చేసి పెళ్ళి చేసిన దానికి సంబంధించిన ఏదైనా ఉంటే వితిన్ 1 year లోపల వాళ్ళు జడ్జి గారు ముందట కనుక కోర్టులో పిటిషన్ ఫైల్ చేస్తే వాళ్ళ పెళ్ళి కానీ వాయిడబుల్ మ్యారేజ్గా చేయవచ్చు, లేకపోతే అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే పెళ్ళిని రద్దు చేస్తారు బై ఫోర్స్ ఆర్ బై, లేకపోతే చీటింగ్, ఫ్రాడ్, లేకపోతే పేరెంట్స్ ఫోర్సు, ఇట్లాంటి బేస్ చేసుకొని పెళ్ళి అయితే మాత్రం దాన్ని బేస్ చేసుకొని అనల్మెంట్ ఆఫ్ మ్యారేజ్ అంటే ఆ పెళ్ళిని రద్దు చేస్తారు. అంటే వీళ్ళు సెకండ్ హ్యాండ్ కారు, డివోర్స్డ్ కారు, వీళ్ళు సింగిల్ అవుతారు. మళ్ళీ అఫీషియల్గా లీగల్గా వీళ్ళు సింగిల్ అవుతారు. సో ఇట్లాంటి తీసుకోవచ్చు. ఆఫ్టర్ 1 year అయితే వాళ్ళు కంపల్సరీ డివోర్స్ పోవాలి, ఎందుకంటే 1 year వరకు ఏం ఎలిగేషన్ లేవు కాబట్టి వాళ్ళు డివోర్స్ తీసుకుంటారు. సో 1 year లోపు వాళ్ళు దాచిపెట్టినట్లయితే తర్వాత డైవర్స్ కిందకి వస్తారు. ఓకే. సార్, రీసెంట్గా ప్రణీత్ హనుమంత్ది కూడా ఒక ఇష్యూ వచ్చింది, అదే చిన్న పాప వీడియోకి సంబంధించి. సో దీనికి ఎలాంటి కేసు ఉంటుంది? అయితే ఈ ప్రణీత్ హనుమంత్ అనే ఒక, ఇక నాకు కొన్ని మాటలు వస్తున్నాయి కానీ అట్లాంటివి నేను మాట్లాడలేకపోతున్నాను, ఎందుకంటే కెమెరా ముందు మనం కూడా అన్పార్లమెంట్, ఎందుకంటే మనం కూడా చదువుకున్నాం కాబట్టి ఒకళ్ళు మనం తిట్టాలంటే కూడా మనకు నోరు రాదు, అన్ని తిట్లు తిట్టచ్చు. ఆయన అక్కడ ఒక ఫాదర్ ఉన్నాడు, వాళ్ళకి సంబంధించిన కూతురు ఉంది, వాళ్ళు ఏదో సంబంధించిన వీడియో ఇస్తున్నారు. ఆయన ఒక బెల్ట్ తీసి ఆయన ఉయ్యాలలాగా అమ్మాయిని కూర్చోబెట్టి ఊపోయే ఒక వీడియో ఉంటుంది. దాన్ని వీళ్ళు వేరే విధంగా చిత్రీకరించి దానికి సంబంధించిన ఒక 4-5 కలిసి గ్రూప్ వీడియో కాల్లో ఆ అమ్మాయికి సంబంధించిన, ఆ ఫాదర్కి సంబంధించిన రిలేషన్ని వేరే విధంగా చూపించి డిస్క్లోజ్ చేసి వాళ్ళు ఒక చిల్లర కామెంట్ చేయడం కానీ, ఆ మాటలు కూడా నేను చెప్పలేను. అట్లాంటి మాటలు మాట్లాడడం వల్ల అది ఏమైంది అంటే వాళ్ళ రిలేషన్షిప్ అనేది ఇట్లా తండ్రి కూతురు అనే చిన్న పిల్ల అమ్మాయి కనుక ఎటువంటి ఏమంటారు పెద్ద ఉంది, లేకపోతే ఆమెకి వేరే రిలేషన్షిప్ అంటగట్టడానికి కూడా అట్లాంటి అమ్మాయి కూడా చిన్న అమ్మాయి, స్కూల్కి వెళ్ళే అమ్మాయి, ఒక 5th 4th క్లాస్ ఎంత ఉంటుండొచ్చు. అట్లాంటి అమ్మాయికి సంబంధించిన విషయంలో
వీళ్ళు ఒక వల్గర్గా మాట్లాడేసి వాళ్ళకి సంబంధించిన రిలేషన్షిప్ వేరే డిసైడ్ చేసి వాళ్ళు ఒక వీడియో కాల్ చేసి దాన్ని సోషల్ మీడియాలో పెట్టడం ఇట్లాంటివి చేసారు కాబట్టి వాళ్ళకి సంబంధించిన ఒక యాక్ట్ని పోక్సో అట్రాక్ట్ అవుతుంది, పోక్సో యాక్ట్. దాని తర్వాత ఐటీ వాళ్ళు పబ్లిష్ చేసినారు కాబట్టి ఐటీ యాక్ట్ అక్కడ 67B కావచ్చు 69 ఐటీ యాక్ట్ అట్రాక్ట్ అవుతుంది. వాళ్ళని ఆల్రెడీ పోలీస్ స్టేషన్లో కేసు ఫైల్ చేయడం జరిగింది. నాంపల్లి కోర్టు వాళ్ళని 14 days రిమాండ్ జ్యుడిషియల్ కస్టడీ తీసుకోవడం జరిగింది. జైల్లో ఉన్నారు. వేరియస్ పోలీస్ స్టేషన్లో కూడా వాళ్ళపైన కేసెస్ ఫైల్ చేయాలి. దీన్ని పీటీ వారెంట్ తోటి మన నాంపల్లి కోర్టు నుంచి వాళ్ళని రిమాండ్ చేయడం జరిగింది. సార్ రీసెంట్గా ఎలక్షన్స్ టైంలో కూడా ఒక అంజలి అని చెప్పేసి ఒక ఆవిడ ట్రోల్స్కి కూడా చనిపోయింది సూసైడ్ చేసుకొని. అసలు ఇలా వీడియోస్ డిఫరెంట్గా చేయడము, ట్రోల్ చేయడం అసలు ఇది కరెక్టే అంటారా సమాజంలో? అంటే ట్రోల్ చేయడం అంటే ఇప్పుడు మనకి సమాజానికి సంబంధించిన ఒక విషయం తీసుకుంటే ఒక వ్యక్తి సమాజంలోకి ఎంటర్ జనజీవన స్రవంతి దీంట్లోకి ఎంటర్ అయినప్పుడు ఆ మనిషి ఎట్లా బతకాలి. జనరల్గా మనం లా అనేది ఎందుకు పెట్టుకుంటాం? లా ఈజ్ నథింగ్ బట్ ఏ కోడిఫైడ్ కామన్ సెన్స్. అంటే మనం రోజువారీ బిహేవియర్లో మనం ఎన్ని లిమిట్స్ వరకు బిహేవ్ చేయాలి, ఎంత ఎక్స్టెంట్ వరకు మనం హద్దులు అనేది మనం పెట్టుకున్నాం. అదే మన లా, చట్టం. అది ఎవరితో ఎట్లా బిహేవ్ చేయాలని మితిమీరకుండా మనకి హద్దులు పెట్టి మనం సమాజంలో ఎట్లా ప్రవర్తించాలనేది బేస్ చేసుకునేది మన చట్టం. మన చట్టానికి సంబంధించిన అవగాహన అనేది ఇవాళ ఎవరు కూడా లేదు. ఒక ఐటీ యాక్ట్ ఏంది, లేకపోతే ఒక ఐపీసీ ఏంది, ఒక ఇప్పుడున్న పరిస్థితిలో బిఎన్ఎస్ ఏంది, బిఎన్ఎస్ఎస్ఎస్ ఏంది, అసలు లా మారిన సంగతి కూడా చాలామంది వ్యక్తులకు తెలియదు. ఏదైతే మనం ఎట్లా జనజీవన స్రవంతిలో మనం ఎట్లా బతకాలా అనేది కూడా మనకు తెలియనప్పుడు ఇట్లాంటి నేరాలు జరుగుతాయి. లా మీద అవేర్నెస్ లేకపోతే ఎట్లా చేస్తే ఏమవుతుంది అనేది తెలియక కొందరు తెలిసి ఎవడేం చేస్తాడులే ఎవడేం బిక్తాడులే అని ఒక ధైర్యంతో లా మీద భయం లేకుండా, లా మీద వచ్చే పనిష్మెంట్స్ అవగాహన లేకుండా బిహేవ్ చేస్తున్న కొంతమంది ఆకతాయిలు చేసే దానివల్ల చాలామంది లైఫ్ నష్టపోతారు. చాలామంది అమాయకులు చనిపోయారు. అంతకుముందు ఏపీలో ఒక ఉమెన్ సో ఇల్లు వచ్చిందని చెప్పేసి ఏదో ఆమె వీడియో పెట్టినప్పుడు ఆమెను ట్రోల్ చేసినప్పుడు కూడా ఆమె సూసైడ్ చేసుకొని చనిపోయింది. దాని తర్వాత ఆమె ఎందుకు చనిపోయింది అనేది పోలీస్ వాళ్ళు తెలియాలి. ఓకే, ఒక పర్సనల్ సంబంధించిన విషయాలు తీసుకొచ్చి పబ్లిక్లో పెట్టి వాళ్ళని ట్రోల్ చేస్తే దాన్ని తట్టుకోలేక వాళ్ళ ఉన్న సిచ్యువేషన్స్కి వాళ్ళ చుట్టాల ముందు కానీ లేకపోతే వాళ్ళ రిలేషన్స్ కానీ ఫ్రెండ్స్ ముందు తలెత్తుకోలేని పరిస్థితిలో సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు. దీని మీద పూర్తి స్థాయిలో మన లా ఏంది ఏం సంగతి అనేది స్కూల్ నుంచే డెవలప్ అయితే, అరే మీరు ఇట్లా చేస్తారు, ఒక పోలీసు ఒక కోర్టు అనేది చిన్నగా ఒక మూడ్ కోర్ట్ లాగా, అంటే ఒక ఎగ్జాంపుల్కి నువ్వు ఇది చేసే ఒక జైల్లాగా చేసి స్కూల్లోనే ఇట్లాంటి అవగాహన అనేది జరిగితే ఫర్దర్గా నెక్స్ట్ వచ్చే ఏదైతే అఫెన్స్ ఉన్నాయో అవి చాలా తగ్గుతాయి అనేది ఒకటి నా భావన. ఓకే సార్, ఈ మధ్య హర్ష సాయి కూడా ఇప్పుడు ఈ హర్ష సాయి కానీ హీరో కానివ్వండి హనుమంత్ వీళ్ళందరూ కూడా చాలా వైరల్గా మారినారు యూట్యూబ్లో వీటిలో. నార్మల్గా వీళ్ళందరినీ వైరల్ చేస్తారు కదా సార్, యూట్యూబ్ ఛానల్స్ మీద కూడా కేసు వేయవచ్చా? అంటే కేసు అనేది వాళ్ళు కంటెంట్ చెప్తున్నారు, అది వైరల్ అవ్వాలని చెప్తలేదు. న్యూస్ అది బేస్డ్ ఆన్ పబ్లిక్ ఒపీనియన్. పబ్లిక్ ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తే అది వైరల్ అవుతుంది. పబ్లిక్ని ఫోర్స్ చేస్తలేరు కదా ఎవరైనా సరే. ఆ వీడియో తీస్తున్నారు, దానికి సంబంధించిన కంటెంట్స్ వాళ్ళ ఛానల్లో పోస్ట్ చేస్తున్నారు. అది ఎక్కువ మంది చూస్తే దాన్ని వైరల్ అంటారు, తక్కువ మంది చూస్తే ఆ వీడియో నార్మల్గానే పోయింది, ఇది ఎవరు పట్టించుకోలేదని. సమాజం దాన్ని ఎంటర్టైన్ చేస్తుంది కాబట్టి వీళ్ళు వీడియోలు తీస్తున్నారు, పెడుతున్నారు. దాని మీద ఏం కేసెస్? సో యూట్యూబ్ మీద అయితే ఎలాంటి కేసు వేయడానికి ఉండదు. ఓకే, సో హర్ష సాయిది కూడా మీరు చూసారు రీసెంట్గా ఒక వీడియోలో మరి దారుణంగా అసలు ఏ ప్రూఫ్స్ లేకుండా కూడా తను బ్లేమ్ చేయడం జరిగింది. మరి దీనికి ఎలాంటి కేసు ఉంటుంది? అంటే హర్ష సాయికి సంబంధించిన అలిగేషన్స్ అనేది ఒక విక్టిమో లేకపోతే విక్టిమ్సో లేకపోతే లీగల్ రిలేషన్షిప్, అంటే ఒక వ్యక్తికి ఒక వ్యక్తి మధ్యలో పర్సనల్ రిలేషన్షిప్ అంటే మోసం జరగడమో లేకపోతే ఆ వ్యక్తికి ఏదో ఒక సంభాషణతో ఒక రిలేషన్షిప్ ఏర్పడి ఆ రిలేషన్షిప్ తర్వాత వాళ్ళకి సంబంధించిన అమౌంట్ ట్రాన్సాక్షన్లో తేడా జరగడం అంటే అది లీగల్ రిలేషన్షిప్ కిందకి వస్తుంది. ఓకే, ఇక్కడ ఎక్కడ కూడా పర్సనల్గా లీగల్ రిలేషన్షిప్ అనేది ఇక్కడ కూడా లేదు హర్ష సాయికి కానీ మిగతా అలిగేషన్స్ కానీ. అలిగేషన్ చేసిన వ్యక్తి ఎవరు?
థర్డ్ పర్సన్, ఆయన విక్టిమ్ కాదు. ఆయన ఏం చేసిండు, ఆయనకు సంబంధించిన ఊహించుకోండు, అరే ఇది ఇట్లా అవుతుంది బెట్టింగ్ యాప్ల ద్వారా ఇంత మోసపోతున్నాను అని జనరలైజ్ మైండ్ తోటి ఆయన ఒక ఛానల్ ముందుకు వచ్చి అరే ఈయన ఇట్లా చేస్తున్నాడు అని చెప్పేసి అలిగేషన్ చేస్తున్నారు. అలిగేషన్ చేస్తున్నప్పుడు దానికి సంబంధించిన నీ దగ్గర మెటీరియల్ ఫ్యాక్ట్స్ ఏమున్నాయి, ఎవిడెన్స్ ఏమున్నాయి, దాన్ని తీసుకొని పోలీస్ స్టేషన్కి ఎందుకు పోలేదు, పోలీస్ స్టేషన్లో ఎఫ్ఐఆర్ ఎందుకు చేయలేదు? మనకంటూ ఒక చట్టం ఉన్నది, దాని ప్రొసీజర్ ప్రకారం ఎందుకు పోలే? ఛానల్ ముందట ఎందుకు కూర్చున్నావు? ఏ ఉద్దేశంతో కూర్చున్నావు? సరే మధ్యలో కాల్ తీసుకున్నావు విక్టిమ్ది, ఆ విక్టిమ్ ఏడికి పోయిండు? ఇవాళ వరకు మళ్ళీ ఎఫ్ఐఆర్ ఇంకా కంప్లైంట్ రాసిరా రాయలేదా? అవును. ఆ వీడియో తర్వాత నెక్స్ట్ వీడియో ఏం లేదు. అవును. అది ఎఫ్ఐఆర్ అయిందా? హర్ష సాయికి నోటీస్ ఇచ్చిరా, అరెస్ట్ చేసిరా? ఏం లేదు. ఇది బేస్డ్ ఆన్ ఒక వ్యక్తి మీద బట్టగాల్చి మీదేస్తే నేను ఏదో అయిపోతా, ఆ వ్యక్తి కాలిపోతాడు, లేకపోతే ఇంకేదో సీన్ క్రియేట్ అవుతుంది, ఏదో ఒక కంటెంట్ తీసుకొచ్చి ముందటేసి జనాలని ఎంటర్టైన్ చేస్తారు తప్ప దీంట్లో చారణమందం కూడా ఎటువంటి ఒక సమాజానికి ఒరిగేటి కానీ లేకపోతే ఇంకోటి కానీ ఒక మెసేజ్ కానీ ఏం లేదు, ఆడ ఉపయోగం అయితే లేదు. హర్ష సాయి చేస్తున్నాడు, ఆయనకు సంబంధించిన డ్యూటీ ఆయన చేస్తుండు. హర్ష సాయి కాకపోతే ఇంకో XYZ సాయి చేస్తాడు, ఇంకొక ఆయన చేస్తాడు, ఇంకొకరు చేస్తారు. వాళ్ళ మీద ఎందుకు కంప్లైంట్ పెట్టలేవు? సరే ఇప్పుడు నార్మల్గా చూసుకుంటే ఇన్స్టాలో ప్రతి ఒక్క ఇన్ఫ్లుయెన్సర్ 15,000కి బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ చేస్తున్నారు. బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం కరెక్టేనా? ఇప్పుడు మీరు ఒక ఇంటర్నేషనల్ కామర్స్ సంబంధించిన లా బేస్ చేసుకుంటే అంతమంది మీరు ఒక విషయం గమనించాలి. చైనాకు సంబంధించిన ప్రొడక్ట్స్ బ్యాన్ చేయాలి, చైనాకు సంబంధించిన ప్రొడక్ట్స్ మనం కొనొద్దు, వాళ్ళని మనం కొనకుండా అనేది ఒక మోడీ గారు ఒక నినాదం తీసుకొచ్చారు. దేశ ప్రధాని ఆయన ఏమన్నారు, కొనకండి మీరు, వాళ్ళకి సంబంధించిన అవాయిడ్ చేయండి అని చెప్పిండు. అవును, చేతిలోనే ఉంది కదా, ఆపొచ్చు కదా. అవును, ఇప్పుడు వాళ్ళకి సంబంధించిన వస్తువులు ఏవైతే వస్తున్నాయో ఇండియాకి అక్కడనే ఆపేయచ్చు కదా. అవును, ఎక్కడైనా సరే ఇంటర్నేషనల్ లెవెల్లో కామర్స్ని బేస్ చేసుకొని, అంటే ఒక వ్యాపారకు సంబంధించిన లావాదేవీలు కానీ మిగతా ఏవైనా కానీ, ఒక గూడ్స్ అండ్ ఏమంటారు సర్వీసెస్ కానీ, లేకపోతే ట్రాన్స్పోర్ట్ కానీ, లేకపోతే మిగతా ఏదైనా కామర్స్ని బేస్ చేసుకొని కలిగి ఉన్నటువంటి ఏదైనా విషయం, అది పర్సనల్లీ ఒక ఇండివిజువల్ సిటిజన్ అవాయిడ్ చేయాలి. కానీ ఏ ఒక్క కంట్రీ కానీ ఏ ఒక్క స్టేట్ కానీ ఆపడానికి లేదు. ఓకే, ఒకవేళ ఆ సంబంధించిన ఈ కంట్రీకి సంబంధించిన లాస్కి వ్యతిరేకంగా ఉంటే ఆ కంట్రీకి సంబంధించిన డిసిషన్ తీసుకుంటుంది. ఇది ఏంటంటే ఒక యాప్ ఇక్కడనే తయారు కాదు, అది ఎక్కడో ఎవడో దేశం ఎక్కడో అవుతుంది. ఇప్పుడు మనం ఆన్లైన్లో ఒకసారి ఇంటర్నెట్ ఆన్ చేస్తే అది ఇక్కడ యాప్ ఉండదు, అది ఎక్కడనో దేశంలో ఇంకొకనో తయారై ఉంటుంది. ఓకే, యాప్ సంబంధించిన కంట్రోల్ మా దగ్గర ఉండదు. మన దగ్గర కొన్ని పర్మిషన్స్ బేస్ చేసుకొని వస్తాయి, మనం పోయి పర్మిషన్స్ ఇస్తాం. అది యాప్ ఇన్స్టాల్ చేసుకొని మనమే పర్మిషన్స్ ఇస్తాం, అలో 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 అని కొట్టుకుంటూ పోతాం. అన్ని పర్మిషన్స్ ఇచ్చిన తర్వాత ఇచ్చి నువ్వు ఆడుతుంటే అది అవతల ఉంది ఎందుకు అవుతుంది? వాడు అడ్వర్టైజ్మెంట్ చేస్తాడు, డబ్బులు తీసుకొని ఇంకోటి చేస్తాడు. నీ పర్సనల్ సోయి నీకు లేకపోతే అది అఫెన్స్ ఎట్లా అవుతుంది? కరెక్ట్. నువ్వు పోయి నువ్వు బయలు దుంగితే అది అఫెన్స్ ఎందుకు అవుతుంది? సో బెట్టింగ్ యాప్ ప్రమోట్ చేయడం మనుషులు తీసుకునే విధానంలోనే తప్పుందంట. తీసుకునే విధానం అంటే ఇప్పుడు నేను చెప్తా మేడం, ఇప్పుడు నాకు ఒక 100,00,000 మంది ఫాలోవర్స్ ఉన్నారు, నేను పొద్దుగాల ఏ టైంకి తింటా ఆ టైంకి తింటారు, నేను నీళ్ళు ఈ సో మినరల్ వాటర్ ఈ బాటిల్ తాగుతానే ఆ బాటిల్ తాగుతారు, లేకపోతే ఇంకో నేను పోయి సాయంత్రం 5 గంటలకు బయలు దుంకుమని చెప్తా. ఇవన్నీ చేసిన వాళ్ళు అది చేస్తారా? సో పాజిటివ్ ఎంతవరకు ఉందో అంతవరకే తీసుకోవాలి. కానీ దాంట్లో వాడు ఏది చేస్తే నేను అది చేస్తా అనేది అనే కోణం అనేది ఎవరు తీసుకోరు. అది ఎవరికైతే అలవాటు ఉందో ఎవరు ఆడరండి బెట్టింగ్ యాప్లు. ఆడతారు బెట్టింగ్ యాప్లు వాళ్ళకి సంబంధించిన ఫోర్స్ఫుల్ కానీ వీడియో చూసి కానీ ఎవరు ఆడరు. ఎవరు ఆడతారు అని అంటే ఎవరికైతే ఇంటెన్షన్ ఈజీ మనీ కావాలో, అదే ఇది వేస్తే ఇదవుతుంది అని ఒక ఈజీ మనీ కావాలా, పని పాట లేనోడు, లేకపోతే ఇంట్లో పైసలు హరాస్మెంట్ చేసి గుంజుకొని వానికి ఎటువంటి బాధ్యత బరువు రెస్పాన్సిబుల్ లేనోడు, నేను ఇలా వేసి ఇన్ని పైసలు వస్తాయని చెప్పి వాళ్ళ ఇంట్లోకి సంబంధించిన పైసలు తీసుకొచ్చి వాడు పెట్టి ఆడి కోల్పోతాడు తప్ప ఒక రెస్పాన్సిబుల్ ఫ్యామిలీ మ్యాన్
లేకపోతే ఒక రెస్పాన్సిబుల్ ఉన్న ఒక స్టూడెంట్ కానీ ఒక రెస్పాన్సిబుల్ ఉన్న ఒక ఎంప్లాయీ కానీ ఇటువంటి జోలికి పోడు. ఇటువంటి జోలికి పోయే వాళ్ళంతా ఈజీ మనీ కోసం పోయేటోళ్ళే. ఓకే ఓకే. షోక్ ఉంటుంది వాళ్ళకి. ఇప్పుడు మేము కూడా గోవా పోతాం. గోవా అయిన తర్వాత చాలామంది అక్కడ క్రూజ్ షిప్లలో క్యాసినో కానీ మిగతా XYZ ఆడుతూ ఉంటారు. అవును. నేను ఆడలేదు, అది నా పర్సనల్ ఇండివిజువల్. అది ఆడేటోళ్ళు వాళ్ళ ఇంట్రెస్ట్. అది దాంట్లో ఎవరు ఆడమని చెప్తలేరు, ఆడొద్దని చెప్తలేరు. మన పర్సనల్ ఇంట్రెస్ట్ ఒక వ్యవస్థ ఉంది. నీ ఇష్టం ఉన్నట్టు నువ్వు బిహేవ్ చేస్తున్నావు. దానివల్ల వచ్చే రిజల్ట్స్ నువ్వు లాస్ అవుతున్నావు కాబట్టి నువ్వు కింద పడుతున్నావు. దానివల్ల సమాజాన్నో లేకపోతే ఇంకో వ్యవస్థనో బ్లేమ్ చేయడానికి లేదు కదా. ఇప్పుడు సిగరెట్ మీద రాస్తున్నాం ఇంజరీస్ టు హెల్త్ అని, ఆపొచ్చు కదా, దాన్ని బ్యాన్ చేయవచ్చు కదా. కామర్స్ని కానీ లేక ఇట్లాంటి లావాదేవీలకు సంబంధించిన వ్యవస్థను ఎక్కడ కూడా ఆపనికి లేదు. దాన్ని అవాయిడ్ చేయాలి. అంటే ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు అని అంటే దాన్ని రివర్స్ మనం కొనకుండా ఇప్పుడు మీకు ఇప్పుడు జపాన్కి సంబంధించిన ఇప్పుడు అమెరికన్ సంబంధించిన వస్తువులు ఏవైనా జపాన్కి వస్తే అవి అక్కడికి వస్తాయి, వచ్చి అక్కడ వాడు డేట్ అయిపోయేంత వరకు ఉండి మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతాయి. వాళ్ళ గుడ్స్ వాళ్ళకి మళ్ళీ వెళ్ళిపోతాయి. ఇట్లా అవాయిడ్ చేయనీకి ఉంటుంది. కానీ డైరెక్ట్గా ఆ యొక్క కంట్రీకి సంబంధించిన వ్యవస్థ కానీ లేకపోతే గూడ్స్ కానీ ఎక్కడ కూడా ఆపనికి లేదు ఇంటర్నేషనల్లా. సార్ నార్మల్గా నాకున్న క్వశ్చన్ ఒకటి, లాయర్స్కి అడ్వకేట్స్కి డిఫరెన్స్ ఏంటి అసలు? జనరల్గా లాయర్స్కి అడ్వకేట్స్కి డిఫరెన్స్ ఏంటంటే లాయర్ అనేది డిగ్రీ హోల్డర్ ఆఫ్ LLB. ఓకే. ఒక LLB చదివిన డిగ్రీ హోల్డర్ లాయర్ అవుతాడు. ఈయన కంపెనీస్ కానీ లేకపోతే వేరే బయట వ్యవస్థల అడ్వైజ్ చేస్తూ ఉంటాడు. ఒక డిగ్రీ చేసినోడు లాయర్ అవుతాడు. ఈ డిగ్రీ చేసిన హోల్డరు బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా దీంట్లో ఎన్రోల్ చేసుకొని బార్ కౌన్సిల్ ఆఫ్ ఎగ్జామ్ పాస్ అయ్యి దాంట్లో ఎన్రోల్డ్ అయ్యి దాంట్లో బార్ కౌన్సిల్ ఎగ్జామ్ పాస్ అయ్యి కోర్టులో ఎవరైతే ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళని అడ్వకేట్ అంటారు. ఓకే. సో అంటే డిఫరెన్స్ ఉంటుంది. లాయర్ కోర్టులో ప్రాక్టీస్ చేయలేరు, అడ్వకేట్ కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు. ఎవరైతే అడ్వకేట్ ఉంటారో అసలు వాళ్ళకి ప్రాక్టీసే ఉండదా లాయర్స్కి? మరి లాయర్స్ అనేది కంపెనీస్లో లీగల్ అడ్వైజర్ కానీ లేకపోతే బ్యాంక్ సంబంధించిన లీగల్ అడ్వైజ్ ఇట్లా చేస్తూ ఉంటారు. సో వాళ్ళు కోర్టు దాకా వచ్చే అవకాశం ఉండదు, కోర్టుకు రారు. కోర్టుకు ఎవరు వస్తారు అని అంటే ఎవరైతే అడ్వకేట్ ఎన్రోల్డ్ ఇన్ బార్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా ఉంటే వాళ్ళు ఆ యొక్క కోర్టులో ప్రాక్టీస్ చేస్తారు కాబట్టి వాళ్ళని అడ్వకేట్ అనేది మనం డిసైడ్ చేస్తాం. ఓకే సరే. ఇప్పుడు చిన్న చిన్న క్వశ్చన్స్ కొన్ని ఉన్నాయి, అవి కూడా క్లారిటీ తీసుకుందాం. చెక్ బౌన్స్ అయింది ఇప్పుడు, సో దానికి ఎలాంటి కేసు ఉంటుంది? చెక్ బౌన్స్ అనేది బేస్డ్ ఆన్ డిఫరెంట్ టైప్స్ ఉంటుందండి. చెక్ బౌన్స్ ఎట్లా అయింది? ఇన్సఫిషియన్స్ ఫండ్ వలన. ఇప్పుడు మీరు నాకు చెక్ ఇచ్చారు, మీ దగ్గర బ్యాలెన్సే లేదు, నాకు చెక్ రాసిచ్చారు ₹1,00,000. నేను పోయి చెక్ డిపాజిట్ చేసిన, అది బౌన్స్ అయింది. ఎందుకు బౌన్స్ అయింది? మీ దగ్గర బ్యాలెన్సే లేదు, ఆ బ్యాలెన్స్ మేము ఇవ్వలేము కాబట్టి ఇన్సఫిషియన్స్ ఫండ్ కింద బౌన్స్ అవుతుంది. దాని తర్వాత ఇంకో విధానం ఏంది? అసలు మీ సిగ్నేచరే టాలీ అవుతలేదు మీరు పెట్టిన చెక్ మీద. సో ఆ చెక్ సిగ్నేచర్ నాట్ టాలీడ్ అని చెప్పేసి వస్తుంది. అప్పుడు అది కూడా చెక్ బౌన్స్ కిందకి వస్తుంది. లేకపోతే ఆ చెక్ మిస్ప్లేస్ అయింది, మిస్ప్లేస్ అయితే ఎవరో ఫోర్జరీ చేసి సంతకం పెట్టారు. లేకపోతే స్టాప్ పేమెంట్ అంటే మీరు చెక్ ఇచ్చారు కానీ అది సెక్యూరిటీ పర్పస్లు ఇచ్చారు. ఓకే. నాకు నేనేం చేసిన, పోయి డిపాజిట్ చేసిన, డిపాజిట్ చేయగానే మీకు ఇంటిమేషన్ వచ్చింది మీ ఇట్లా చెక్ ఇచ్చిరండి మీరు ఏదైనా. అది అట్లాంటి సందర్భంలో లేకపోతే ఆయన మీరు చెక్ వేస్తున్నారు అన్న విషయం నాకు తెలుసు, నేను బ్యాంక్ వాళ్ళకి ఫోన్ చేసి స్టాప్ పేమెంట్ అని చెప్తా, దాన్ని స్టాప్ పేమెంట్ అంటారు. అది కూడా చెక్ బౌన్స్ కిందకి వస్తుంది. ఓకే. ఇట్లాంటి బేస్ చేసుకొని ఒక 4-5 పాయింట్లు బేస్ చేసుకొని చెక్ బౌన్స్ ఉంటుంది. ఆ చెక్ బౌన్స్కి సంబంధించిన విషయం ఇన్సఫిషియన్స్ ఫండ్స్ రిపోర్ట్ మేము ఎక్నాలజ్మెంట్ ఎప్పుడైతే వస్తుందో దాని నుంచి వితిన్ 15 డేస్లో వాళ్ళు లీగల్ నోటీస్ పంపించాలి, ఎందుకు ఇది బౌన్స్ అయింది నువ్వు ఇచ్చిన చెక్ అని. వాళ్ళు ఎప్పుడైతే రిసీవ్ చేసుకుంటారో అక్కడ నుంచి 15 డేస్ లోపల వాళ్ళు రిప్లై ఇవ్వాలి. ఆ 15 డేస్లో రిప్లై ఇవ్వకపోతే మళ్ళీ ఒక 15 డేస్ లోపల ఇతను కోర్టులో ఆ యొక్క చెక్ బౌన్స్ కేసు కనుక ఫైల్ చేయకపోతే ల్యాప్స్ ఆఫ్ టైం కింద ఆయన కేసు చెల్లదు. ఓకే. ఆయన బిట్వీన్ టైంలో పీరియడ్లో పోయి కేసు ఫైల్ చేసుకుంటే ఆ కేసు నిలబడుతుంది, అది చెక్ బౌన్స్ కిందకి కన్సిడరేషన్ అవుతుంది.
ఓకే. ఇప్పుడు మన అనుమతి లేకుండా మన కాల్ రికార్డ్ చేయడం కానీ లేదా మన ఫొటోస్ తీసుకోవడం కానీ అలా వీడియో తీయడం కానీ మన అనుమతి లేదు, మనకు తెలియదు వాళ్ళు తీస్తున్నట్టు, ఇలా చేస్తే దానికి అయితే కాల్ రికార్డింగ్ అఫెన్స్ అనేది ఎక్కడ కూడా లేదు. కాల్ రికార్డింగ్ ఒక వ్యక్తి ఇంకో వ్యక్తి సంభాషిస్తున్నప్పుడు అవతల వ్యక్తి కాల్ రికార్డింగ్ చేసిండు అని అంటే ఈ వ్యక్తికి తెలియదు, కానీ ఆ ఇద్దరు సంభాషణ వాళ్ళు రికార్డ్ చేసిండు. వీళ్ళిద్దరు సంభాషణని వీళ్ళకి తెలియకుండా వేరేటి రికార్డ్ చేయడం అఫెన్స్ అవుతుంది. అది ఓకే. ఈ పర్సనల్గా ఏదైతే మాట్లాడుతున్నారో దానికి సంబంధించిన వాళ్ళ పర్సనల్ కాల్ రికార్డింగ్ చేసుకుంటే ఎటువంటి ఏమో అఫెన్స్ లేదు. వాళ్ళ పర్సనల్ రికార్డ్ అయితే ఏం లేదు, కానీ ఎదుటి వ్యక్తి మాట్లాడుతుంటారు. ఆ రికార్డింగ్ కనుక పబ్లిష్ చేసి లేకపోతే వాళ్ళు ఏదైతే మాట్లాడుతున్నారో అది వాస్తవమే అవుతుంది. ఇప్పుడు మీరు చూసుకున్న ఏదైతే చంద్రబాబు నాయుడు కేసు ఉన్నది, అవును, ఓకే, ఓటుకు నోట్ కేసులో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడితే అది కాల్ రికార్డింగ్ అని చెప్పారు, లేదా ఫోన్ ట్యాపింగ్ అన్నారు. ఫోన్ ట్యాపింగ్ అఫెన్స్ అవుతుంది. కాల్ రికార్డింగ్లో మీరు మాట్లాడిందే కదా రికార్డ్ చేస్తారు, అవును, అది ఎక్కడ అఫెన్స్ అవుతుంది? అవును. మీరు ఇంకో వ్యక్తి గురించి చెడుగా మాట్లాడి వాళ్ళని డిఫేమ్ చేసి వాళ్ళని సంబంధించిన పర్సనల్ డ్యామేజ్ చేసినట్టు మాట్లాడి అట్లాంటి రికార్డింగ్ బయటికి వచ్చి అది సోషలైజ్డ్ అయినప్పుడు మీరు ఒక వ్యక్తికి సంబంధించిన అలిగేషన్ చేస్తున్నారు, పలానా వ్యక్తి ఇట్లా చేస్తున్నారు అని చెప్పేసి అలిగేషన్ చేస్తుంటే దాని దగ్గర ఏం ప్రూఫ్ ఉన్నాయని చెప్పి ఈ వ్యక్తి నువ్వు మాట్లాడినందుకు వేస్తారు కేసు, దానికి అవుతుంది. కానీ పర్సనల్ కాల్ రికార్డింగ్లో ఏం లేదు. సరే, ఇంకోటి ల్యాండ్ కబ్జాలు కామన్గా జరుగుతుంటాయి. ఏవో ఒక మిడిల్ క్లాస్ వాళ్ళు ఉంటారు, ఎక్కడో కొంచెం తీసుకుని ఉంటారు భూమి, ఎవరో వచ్చి పెద్దవాళ్ళు పొలిటీషియన్స్ దానిపై కబ్జా చేసేస్తారు. అలాంటప్పుడు చాలామంది అలా వదులుకున్నారు, గొడవ పడలేక, కోట్ల చుట్టూ తిరిగి అంత స్థాయి లేక. దీనికి ఎలాంటి కేసు ఉంటుంది? అంటే కబ్జా అనేది ఏ విధంగా చేసారు, వాళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఏమున్నది, ఓకే, ఒకవేళ డాక్యుమెంట్ లేదు, ఎవరో XYZ వచ్చారు అని అంటే అది క్రిమినల్ ట్రెస్పాస్ అవుతుంది. క్రిమినల్ ట్రెస్పాస్ అంటే ఒక వ్యక్తి ఎవరైతే పర్మిషన్ లేకుండా అనధికారికంగా వచ్చి వాళ్ళ ప్లేస్ని ఆక్యుపై చేసి వాళ్ళు ఉంటారంటే వాళ్ళకి సంబంధించిన క్రిమినల్ కేసు అనేది బుక్ అవుతుంది. ల్యాండ్ గ్రాబింగ్ కేసు అనేది ఒకటి బుక్ అవుతుంది. ఒకవేళ అయితే లేదు వీళ్ళకి సంబంధించిన డాక్యుమెంట్ ఉంది, డబల్ రిజిస్ట్రేషన్ ఉంది, లేకపోతే ఆయనకో రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్ నెంబర్ అయింది, ఈయనకో నెంబర్ అయింది, అది ఎందుకు అయింది, ఎట్లా లింక్ అయింది, 1954 నుంచి దాని తర్వాత భూములు ఎక్కడి నుంచి ఎవరెవరికి ఇచ్చారో అనేది లింక్ అనేది బేస్ చేసుకుంటే అప్పటి నుంచి బేస్ చేసుకున్న పహానీ అనేది ఒకటి ఉంటుంది. ఒక ఏరియాకి ఒక పహానీ ఉంటుంది. ఒక ఏరియా ఉంది, ఒక సో నగర్ ఉంది, అదొక 18-20 ఎకరాలు ఉంటుంది. దాంట్లో ప్లాట్లు చేస్తారు, గలీలు చేస్తారు, స్ట్రీట్ నెంబర్స్ ఇస్తారు, అన్నీ ఇస్తారు. అది ఎప్పుడు ఎస్టాబ్లిష్ అయింది, దాని తర్వాత ఎవరి నుంచి ఎవరికి పోయింది అనేది సీరియల్ లింక్ అనేది ఎత్తుకుంటూ వస్తే మనకి అక్కడ మిస్ మ్యాచ్ ఎక్కడైతే అక్కడనే దొరికిపోతుంది. దీంట్లో వాళ్ళు డాక్యుమెంట్ తోటి వచ్చి కబ్జా చేసిరా, లేకపోతే డాక్యుమెంట్ లేకుండా కబ్జా చేస్తేనేమో క్రిమినల్ కేసు అయితే, డాక్యుమెంట్ తోటి కబ్జా చేస్తేనేమో వాళ్ళకి సంబంధించిన పొజిషన్ వాళ్ళు తీసుకోవడం జరిగినట్టు. అది కోర్టులో ఫైల్ చేస్తే బేస్డ్ ఆన్ ఎవిడెన్స్, అంటే వాళ్ళకి బేస్ చేసుకున్న ట్రాక్ రికార్డ్ అనేది ఎక్కడ మిస్ అవుతుందో అనేది వెరిఫై చేసి దాని తర్వాత వాళ్ళదా అని డిసైడ్ చేసేది కోర్టు. ఓకే. ఇంకొకటి సార్, ఇప్పుడు అప్పు తీసుకుంటారు చాలామంది, రిటర్న్ ఇవ్వరు, దీనికి ఏంటి అంటే అప్పు ఎట్లా తీసుకున్నారు, అప్పు ఇచ్చిన వ్యక్తి ఫైనాన్స్ చేస్తాడా, ఓకే, ఫైనాన్స్ సంబంధించిన సర్టిఫికేట్ ఏమైనా ఉందా, ఆయన ఫైనాన్స్ చేసుకోవచ్చు అని ఏమైనా సర్టిఫికేట్ ఉండాలా, ఉండాలి కదా. ఫైనాన్స్ చేస్తున్నా అని చెప్పేసి ఆయన ఒక పర్మిషన్ అనేది తీసుకోవాలా. ఫైనాన్షియల్ చిట్టీలు నడిపిస్తారు, దాని కూడా పర్మిషన్ ఉండాలి. ఏదైనా సంబంధించిన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్ చేస్తారు, అది ఫ్రెండ్లీకి ఛాన్ లోన్ ఇచ్చిరా, లేకపోతే ఫైనాన్స్ ఇచ్చిరా, దానికి ఎంత మిత్తి వేసిరు, దానికి సంబంధించిందా ఏమైనా ప్రూఫ్ పెట్టుకురా, బాండ్ రాసుకున్నారా, ప్రామిసరీ నోట్ రాసుకున్నారా అనేది బేస్ చేసుకొని అప్పు ఎందుకు తిరిగిస్తలేడు, ఆయనకు సంబంధించిన ఇష్యూస్ ఏమొచ్చినాయి అనే బేస్ చేసుకొని ఈయనకు సంబంధించిన ఎవిడెన్స్ కనుక ఒక బాండు లేకపోతే ప్రామిసరీ నోటు, ఒక చెక్కు ఏమైనా ఉంటే అది, ఒకవేళ బాండు అది ఇది ఉంటే, ప్రామిసరీ నోట్ ఉంటే మనీ రికవరీ సూట్ కింద ఆయన కోర్టులో కేసు ఫైల్ చేయొచ్చు. ఓకే, సూట్ ఫర్ రికవరీ. లేదు ఆయన చెక్ ఇచ్చేయండు, చెక్ బౌన్స్ కేసు వేసుకోవచ్చు. నెగోషియబుల్ ఇన్స్ట్రుమెంట్ యాక్ట్ అనేది ఒకటి ఉంది, దాన్ని బేస్ చేసుకొని చెక్ ఇస్తే దాన్ని అమౌంట్ మీరు కేసు 138 సెక్షన్ కింద వేసుకొని ఆ అమౌంట్ మీరు బ్యాక్ తెచ్చుకోవచ్చు. లేదు ఎటువంటి ఎవిడెన్స్ లేదు, చేయి బదులు ఇచ్చినా అంటే గంగలో కలవాల్సింది. ఓకే, అంటే ఇంకా దానికి ఏముండదు, ఇంకా చేయికి ఇచ్చినట్లయితే. ఒకవేళ
అంటే ప్రూఫ్ లేకపోతే అయితే ఇంకా ఏం లేదు ఇంకా. అంటే మోడ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ఏంది, బై ద వే ఆఫ్ క్యాష్, ఫోన్ పే అయితే ఇవ్వచ్చు. అవును, ఎవిడెన్స్ ఉంది కదా అండి. ఈ ఎందుకు వేసినావు నువ్వు, పర్పస్ ఏంది, నువ్వు ఫోన్పే చేసి క్యాష్ తీసుకున్నావా లేకపోతే అప్పిచ్చినావా, దాని డిస్క్రిప్షన్లో ఏమైనా మెన్షన్ చేసినావా, నువ్వు ఎందుకు వేసినావు పైసలు, ఓకే ఆయనకి నీకు లీగల్ రిలేషన్షిప్ ఏంది, నీకు ఆయనకి పైసలు వేసిన ఆయనకి అక్వైంటెన్స్ ఎట్లా అయింది, ఎప్పటి నుంచి తెలుసు, దేని పర్పస్ వేసినావు, ఆయన నీ దగ్గర ఎట్లా అప్రోచ్ అయ్యిండు పైసలు తీసుకోనికి, ఏ విధంగా ఏ అవసరం కోసం అప్రోచ్ అయ్యిండు అనేది క్లియర్ కట్గా ఒక సినారియో ఒక సీక్వెన్స్ అనేది లేకపోతే ఆ పైసలు బిస్కెట్. ఓకే, ఇంకొకటి సార్, ఇప్పుడు అమ్మ నాన్న ఆస్తిలో ఆడపిల్లలు కూడా సగభాగం వస్తుంది అని చెప్పేసి పార్ట్నర్షిప్ అంటే ఇంత పర్సెంటేజ్ వస్తుంది అన్నట్టుగా ఉంది. దీనికి అంటే నిజంగా ఇప్పుడు ఇస్తున్నారా నిజంగానే? పర్సెంటేజ్ అనేది కాదండి. ఇప్పుడు ఎన్టీఆర్ గవర్నమెంట్ టైంలో ఎన్టీఆర్ తీసుకొచ్చిన చట్టం స్త్రీధన చట్టం. స్త్రీధన చట్టం ఏంటి అని అంటే ఈక్వాలిటీ బిఫోర్ లా, అంటే ఒక కొడుకు ఏ విధంగా అయితే ఉన్నాడో ఒక ఆడ కూతురు కూడా సమాన ఆస్తిలో సమాన భాగం అని చెప్పేసి తీసుకురావడం జరిగింది. దాన్ని 2005లో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మన్మోహన్ సింగ్ గారు దీన్ని దేశమంతటా అమలు చేయాలని చెప్పి, ఎవరైతే ఉమెన్ ఉందో డిస్క్రిమినేషన్కి గురి కావద్దు, లేకపోతే వాళ్ళకు సంబంధించిన ఆస్తుల విషయంలో ఎక్కడ కూడా వాళ్ళు ఇబ్బంది పడొద్దని చెప్పేసి, ఎవరైతే అబ్బాయికి ఏదైతే ఆస్తిలో హక్కు ఎంత ఉందో అమ్మాయి కూడా అంతే హక్కు ఉంది. ఎవరైనా సరే ఒక తండ్రి ఇద్దరు కూతురు ఇద్దరు కొడుకులు వచ్చినప్పుడు ఒక 500 గజాలు లేకపోతే ఆయనకు సంబంధించిన ఆస్తి అందరికీ సమానంగా డివైడ్ చేయాలి కంపల్సరీ. ఓకే, అదర్వైజ్ డివైడ్ చేయకుండా ఒకవేళ ఆయన చనిపోతే ఆయన పేరు మీద ఆస్తి ఉంటే వీళ్ళు పార్టిషన్ షూట్ వేసుకుంటారు. ఆయనకు సంబంధించిన లీగల్ ఎయిడ్స్ ఎంతమంది అంతమంది ఆస్తి డివైడెడ్ బై వాళ్ళ లీగల్ ఎయిడ్స్. ఓకే, ఇంతమందికి సమానంగా అనేది పంచడం జరుగుతుంది. ఇలా లేడీస్ కానీ జెంట్స్ కానీ ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ లేదు. ట్రాన్స్జెండర్ కూడా వస్తుంది. ఓకే, ఎవరైనా సరే వాళ్ళకు సంబంధించిన పిల్లలు లీగల్ ఎయిర్ అయి ఉంటే అఫీషియల్లీ వాళ్ళకి సంబంధించిన ఆస్తి కంపల్సరీ వాళ్ళకి చెందుతుంది. ఓకే సార్, లాస్ట్ క్వశ్చన్ అది, ఒక సక్సెస్ఫుల్ అడ్వకేట్ మీలాగా అవ్వాలి అంటే ఏముండాలి, ముఖ్యంగా ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఏం చేయాలి, ఎలా వర్క్ చేయాలి? వాళ్ళు వచ్చిన క్లయింట్కి న్యాయం చేయాలి. వాళ్ళు ఏ బాధతో వచ్చినారు, ఎందుకు వచ్చినారు, వాళ్ళకి సంబంధించిన కంటెన్షన్ ఏంది అనేది పూర్తి స్థాయిలో అర్థం చేసుకోగలిగి వాళ్ళకి సంబంధించింది ఏం కేసు అయితే ఫైల్ చేస్తే వాళ్ళకి న్యాయం జరుగుతుంది. వాళ్ళు ఫైనాన్షియల్లీ పెట్టుకుంటారా పెట్టుకోలేరా, ఒకవేళ పెట్టుకోకపోతే మనకు సంబంధించిన లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఒకటి ఉన్నది. ఈ లీగల్ సర్వీస్ అథారిటీ అనేది ఫ్రీ అడ్వకేట్ని ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, వాళ్ళకి న్యాయం జరగాలని ఆ లీగల్స్ అథారిటీ రిఫర్ చేయడమా, లేకపోతే వాళ్ళకున్న సిచ్యువేషన్స్ బేస్ చేసుకొని ఫైనాన్షియల్గా అనేది ఒక కోణం లేకుండా ఒక అడ్వకేటు ఒక సమాజానికి సంబంధించిన సర్వీస్ ఓరియంటెడ్ ఉద్దేశంలో వచ్చిన క్లయింట్కి ఆయన బాధ అర్థం చేసుకొని వాళ్ళకు సంబంధించిన గొంతుని జడ్జి గారి దగ్గర వినిపించి వాళ్ళకు సంబంధించిన న్యాయం చేయగలిగితే ఆటోమేటికల్లీ సక్సెస్ఫుల్ అడ్వకేట్. ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.